వస్తుంది. ఈ ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని వాళ్ళకి ఖచ్చితమైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ దిలీప్ గారు. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు హిందువా ముస్లిమా క్రిస్టియనా అనేది కాదు ఇష్యూ, దేశ భద్రతకు సంబంధించి దేశం అంతా కూడా ఏకం అవ్వాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, ఓట్ల కోసం పరాయి దేశం వాళ్ళని ఇక్కడ వాళ్ళకి ఆధారాలు కల్పించి, ప్లేసులు కల్పించి, ఇవన్నీ కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశం అంతా ఏకం అవ్వాలి. గత అనుభవాలు కావచ్చు, మీరు యాజ్ ఏ ఆర్మీ అధికారిగా మీకున్న అనుభవాలను బట్టి ఏం మాట్లాడతారు, ఏం మెసేజ్ ఇస్తారు? మనము భారతదేశంలో ఉన్నాం సార్. భారతదేశంలో ఉన్నప్పుడు మనకు శత్రు సేనలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కానీ వాళ్ళ శత్రువుగానే భావించాలి. ఈ రాజకీయ పరంగా ఇటువంటి సందర్భం జరిగినప్పుడు ఇలా మాట్లాడము ఇది మంచి పద్ధతి కాదు. అందరూ ఏకంగా ఉండాలి. భారతదేశంలో జరిగిన ఏ ఒక పర్టికులర్గా వాళ్ళు మొన్న పహల్గాలో చేసిన విషయం ఏంటంటే హిందువు అని చూసి వాళ్ళని చంపారు. దీని విషయంగా మనకు ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కానీ దీన్ని కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి. రెండవది మామూలుగా సరే ఈ మొబైల్ ఈ మనకు ఈ రోజున్న సబ్జెక్ట్ ప్రకారంగా అయితే మాక్ డ్రిల్ అనేది సహజంగా ఆర్మీలో ఉన్నప్పుడు మొబైల్ స్కీమ్ అనేసి మాకు మామూలు చేస్తూ ఉంటాం సార్. మొబైల్ స్కీమ్ అంటే జస్ట్ లైక్ మాక్ డ్రిల్. ఒక యుద్ధం వచ్చినప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలాగ మనం సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలి, ఎలాగ శత్రువును కొట్టాలి అనేది అది ఒకటే వల్ల ఆర్మీ వాళ్ళకే చేసుకుంటూ ఉంటాము. ప్రస్తుతానికి మాక్ డ్రిల్ అనేది బార్డర్ ఏరియాలో ఉండే పబ్లిక్ ని కాపాడుకునే దానికి, వారు సెల్ఫ్ గా డిఫెన్స్ లో ఉండడానికి వాళ్ళకు ఈ మాక్ డ్రిల్ చేపించడం చాలా అవసరం. ప్రతి ఒక్క పౌరుని కూడా కానీ ఒక మన ఆపోజిట్ శత్రువులు బాంబులు వేసినప్పుడు కానీ ఫైరింగ్ చేసినప్పుడు కానీ మనల్కి మనం ఎలాగ మనం సేఫ్టీగా ఉండాలి, ఎలాగ తలదాచుకోవాలి అనే విషయంగా చెప్పించడం ఇది చాలా మంచి అవసరం. ఇది ఇప్పుడు మనకు లేటెస్ట్గా ఇంత కొంత ముందుగా మనం ఒక పాకిస్తాన్ పార్లమెంటులో ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు సార్. అతను ఏమంటున్నాడంటే ఎక్కడో 450 కిలోమీటర్ దూరంలో పహల్గా ఉంది, అక్కడ జరిగిన ఇన్సిడెంట్కు మనకు ఏం సంబంధం ఉంది, మనము వాళ్ళేదో మనకి యుద్ధం చేస్తే మనం యుద్ధం స్టార్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ డిస్కషన్ జరిగింది. నిజానికి వాళ్ళు పహల్గావ్లో చేస్తున్న విధానమే వన్ కైండ్ ఆఫ్ వార్ స్టార్ట్ చేస్తారు మన మీద. రెండవది పాకిస్తాన్ నుంచి ఆ ఉగ్రవాదులకు మనకేమో సంబంధం ఉంది అనడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నది మనకు ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి మనకు అవతల ఉన్నదే పాకిస్తాన్ కంట్రీ. ఆ దేశ డిఫెన్స్ మినిస్టరే కదండి మాట్లాడింది 30 సంవత్సరాలుగా మేము ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాం అని. అవును, వాళ్ళు ఉగ్రవాదిని ప్రోత్సహిస్తూ ఉంటారు కూడా. ఆర్మీతో కూడా కానీ మనం ఇక్కడ కార్గిల్ వార్లో కూడా చూసినప్పుడైతే ఎంతో మంది డెడ్ బాడీలని వాళ్ళు తీసుకువెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి మాకు సంబంధం లేదని వాళ్ళు అంటారు. వాళ్ళు ఎలాగ వార్ చేస్తారు అంటే ఆర్మీ వాళ్ళతో కలిసి ఉగ్రవాదితో కూడి వాళ్ళతో వాళ్ళు వార్ చేస్తే ఇది విధానం వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకు ఉంది. లాస్ట్ లో ఉగ్రవాదం తీసుకెళ్లారు అంటే అది మాకు పాకిస్తాన్ మీద మా మీదకి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంది డెడ్ బాడీలు కూడా కానీ అక్కడ వదిలేసి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ అని కూడా తీసుకునే పరిస్థితి కూడా అప్పుడు కల్పించింది. ఇప్పుడు ఈ మంత్రి అక్కడ పాకిస్తాన్ లో మాట్లాడే విధానం చూస్తుంటే మనకు పహల్గానికి సంబంధమే లేదు, ఇండియాకి మనమే భయపడేది మనం వార్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ వాళ్ళు వార్ స్టార్ట్ చేస్తారు. దానికి మనము తగిన బుద్ధి చెప్పడానికి మనం ఒక ప్లాన్ ప్రకారంగా ఈ మాక్ డ్రిల్ చేస్తున్నాం. ఈ మాక్ డ్రిల్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పౌరులు కూడా కానీ యుద్ధం నుంచి ఎలా తప్పించుకోవాలో, యుద్ధం ఎలా చేస్తారు అనే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి, దాని గురించి నేర్చుకోవాలి. అలాగే భారతదేశంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా కానీ భారతదేశంలో రాజకీయ పరంగా కాకుండా ఈ భారతదేశంలో ఉన్న మొన్న జరిగిన విషయానికి ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ సహకరిస్తూ ఈ యుద్ధంలో మన యొక్క ఆర్మీకి, డిఫెన్స్ కి, పబ్లిక్ తరఫున ఒక మొరల్ సపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. యుద్ధం అనేది ఈసారి మనం చేయకపోతే వాళ్ళు జీవితాంతం నెక్స్ట్ ఎప్పటికైనా కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు. ఇది వాళ్ళు ఆల్రెడీ యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని మనం ఫినిష్ చేసేయాలి. కాబట్టి మిగతా కంట్రీలు కూడా కానీ ఇండియా యొక్క తాకత్, ఇండియా యొక్క బలం ఏంటి, మోడీ గారి యొక్క బలం ఏంటి, అతను ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడు అనే విషయం కూడా ప్రతి ఒక్క కంట్రీకి మనం ఒక ఎగ్జాంపుల్ గా తెలియపరచడానికి కూడా మనకు మంచి అవకాశం. వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకు కూడా కానీ ఇక మీదట వాళ్ళు బ్రతకాలి అంటే, వాళ్ళు పోటీ పడాలి అంటే ఒక టెక్నాలజీ పరంగా కానీ, సైంటిస్ట్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ వేరే కంట్రీతో పోటీ పడి, ఇండియాతో పోటీ పడి తన కంట్రీని అభివృద్ధి చేసుకునే విషయంగా వాళ్ళు చూసుకోవాలి. కానీ ఎప్పుడు వాళ్ళు ఈ ప్రోక్సీ వారి ఈ ఇండియాతోనే చేస్తున్నారు అంటే వాళ్ళకి తగిన శాంతి చెప్పాల్సిన అవసరం మనకి ఇప్పుడు మంచి సదవకాశం మనకు దొరికింది కాబట్టి దీన్ని మనం
సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అంటే కొన్ని అంటున్నాను. వీడియోలు అవి చూసినప్పుడు పాకిస్తాన్లో చాలా మంది ప్రజలు కూడా, అంటే అక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అది వేరే విషయం, చాలా మంది ప్రజలు కూడా అమాయకమైన ప్రజలు ఈ యుద్ధాలు ఇవి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ కుటుంబాలని టికెట్లు బుక్ చేసి పక్క దేశాలకు పంపించేస్తున్నారు, వాళ్ళు సేవ్ అయిపోతున్నారు, అమాయకులు చనిపోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమె రోటీ చాహియే వార్ నహీ చాహియే అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయినా కూడా ఈ విధంగా ముందుకు రావడానికి ఆ పాకిస్తాన్ లో ఉన్న అఫీషియల్స్ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. అంటే ఒకటి ఉందండి మనకి, రోటీ కప్పడా మకాన్ అనేటువంటి ఉంటుంది బేసిక్ నీడ్స్లో. దానిలో ఎసెన్షియల్గా ఈ పానీ అనేది, వాటర్ అనేది కూడా యాడ్ చేశారు ఇప్పుడు మోదీ ఖచ్చితంగా. అయినా కూడా ఏ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు? వాళ్ళ దగ్గర సరే ఎటువంటి ఆయుధాలు ఉన్నా కూడా కానీ అంతకు మించిన బలమైన ఆయుధాలు టెక్నాలజీ మన దగ్గర ఉంది. సహజంగా యుద్ధం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిగా ఉండేవాడు నేను యుద్ధం చేస్తానని అంటాడు, కానీ లొంగిపోవాలని చెప్పేసి ఎవరు అనుకోడు. దెబ్బ తగిలిన తర్వాతనే వాళ్ళకి దాని దగ్గర నష్టం జరిగినప్పుడు ఆ లాస్ట్ లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఇక మా వద్ద మేము యుద్ధం చేయలేము, ఇక్కడ మేము సీజ్ చేస్తాము అని చెప్పేసి అంటాడు. ఫస్ట్ లో స్టార్టింగ్ అయితే మాత్రం యుద్ధం చేయాలని అంటాడు, కానీ మనకుండా టెక్నాలజీ పరంగా వాళ్ళని మనకు చాలా ఎక్కువ సేపు కూడా పట్టదు. పాకిస్తాన్ తుదిముట్టాలంటే చాలా కొద్ది రోజుల్లోనే, వాళ్ళు యుద్ధం స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే మనం యుద్ధం కూడా సీజ్ చేస్తే పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్పే టైం. ఫైనల్ గా దిలీప్ చార్ గారు మీరు చెప్పండి. చంద్ర గారు, నేనేమంటున్నా, పాకిస్తాన్ ఏదైతే ప్రేరేపిత ఉగ్రవాదం ఉందో, మనము ఆ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది ఒక భాగం